తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ దూకుడు పెంచిందా? చెల్లి పింక్ బుక్ అంటుంటే అన్న రెడ్ బుక్ అంటున్నారా? ఏపీలోని టీడీపీ స్లోగన్ ను తెలంగాణలో అన్నా చెల్లెళ్లు అందుకున్నారా? అయితే బుక్ పాలిటిక్స్ తో అధికారులు విధులు నిర్వహించలేకపోతున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగానే రాజకీయ నేతల రివెంజ్ పాలిటిక్స్ కు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? రెడ్ బుక్, పింక్ బుక్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ బుక్స్ హాట్ టాపిక్ గా మారాయి. బుక్స్ అంటే ఒకప్పుడు మనకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, రఫ్ బుక్స్ గుర్తుకొచ్చేవి. కానీ గత సాధారణ ఎన్నికల నుంచి న్యూ ట్రెండ్ తెరపైకి వచ్చింది. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ తో పాటు కొత్త బుక్స్ కూడా ఎంట్రీ ఇచ్చాయి. ప్రస్తుతం ఎవరి నోట విన్నా పొలిటికల్ బుక్స్ మాటే వినిపిస్తోంది. టీడీపీ లీడర్ నారా లోకేష్ రెడ్ బుక్ తో ఏపీలో మొదలైన బుక్ ట్రెండ్ ఇప్పుడు తెలంగాణలో ఎంట్రీ ఇచ్చింది. తాము కూడా పింక్ బుక్ రెడీ చేస్తున్నామని బీఆర్ఎస్ నాయకురాలు కొన్ని రోజులుగా చెప్తున్నారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాషాయ బుక్ ను తెరపైకి తెచ్చారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన బుక్ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారి పేర్లను బుక్ లో రాసి పెట్టుకుంటున్నామని కేటీఆర్ హెచ్చరించారు. అధికార కాంగ్రెస్ కు కొమ్ము కాస్తున్న అధికారులను వదిలేది లేదని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఎంతో మంది ఉద్దండులను తాము చూశామని, అధికారులు అధికార పార్టీకి బానిసల్లా పనిచేయొద్దని కేటీఆర్ అంటున్నారని సమాచారం. ప్రభుత్వాన్ని నడిపే నాయకుడికి అనుగుణంగా కొందరు పోలీసు అధికారుల పనితీరు ఉందని, ముఖ్యమంత్రితో పాటు వారి బంధుమిత్రుల ఒత్తిడికి తలొగ్గే నాయకుల పేర్లను పుస్తకంలో రాసి పెట్టుకోవాలని బీఆర్ఎస్ క్యాడర్ కు కేటీఆర్ సూచిస్తున్నారని తెలుస్తోంది. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని కేటీఆర్ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు కొన్నాళ్ల క్రితం బీఆర్ఎస్ నేత కవిత చేసిన పింక్ బుక్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని, వదిలేది లేదని కవిత అంటున్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని అధికారులకు కవిత వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని కవిత ఖరాఖండిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ కీలక నేత నారా లోకేష్ రెడ్ బుక్ ను కాపీ కొట్టిన కవిత పింక్ బుక్ నినాదాన్ని అందుకున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ మాజీ సీఎం జగన్ ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు. ఏపీలో త్వరలో జగనన్న 2.0 వస్తుందన్నారు. వెంటనే ఎమ్మెల్సీ కవిత కూడా తెలంగాణలో బీఆర్ఎస్ 3.0 గ్యారంటీ అని కామెంట్ చేశారు. కేసీఆర్ 3.0లో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ఇలా రెండు రాష్ట్రాల్లో ఒకే రకం పాలిటిక్స్ నడవటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన బుక్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు రెడీ అవుతున్న కేటీఆర్ పాదయాత్ర సందర్భంగా ప్రత్యేక పుస్తకంలో బీఆర్ఎస్ కార్యకర్తలు వేధిస్తున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటారని కేటీఆర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరోక్షంగా కేటీఆర్ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకువచ్చారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టే ప్రతి నాయకుడి పేరును రాసుకోవాలని క్యాడర్ తో కేటీఆర్ చెప్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అన్నా చెల్లెల బుక్ పాలిటిక్స్ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్ కవిత చేస్తున్న కామెంట్స్ తో పోలీస్ అధికారులు అయోమయంలో ఉన్నారట. కొందరు అధికారులు ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. విధి నిర్వహణలో తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళుతున్నట్లు పోలీస్ అధికారులు అంటున్నారట. ఎవరు అధికారంలో ఉంటే వారి ఆదేశానుసారం పనిచేస్తామని పోలీస్ అఫీషియల్స్ అంటున్నారట. 10 ఏళ్లు బీఆర్ఎస్ లో అధికారంలో ఉందని, అప్పుడు కూడా విధి నిర్వహణలో అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నడుచుకున్నామని పోలీస్ అధికారులు గుర్తు చేస్తున్నారట. బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్, కవిత సహా ఏ పార్టీ నాయకులైనా పోలీస్ అధికారులను బెదిరించే విధంగా కామెంట్స్ చేయడం సరైంది కాదంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులను ఉద్దేశించి కేటీఆర్, కవితలు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.